ప్రైజ్ లార్డ్. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయం 16వ వచనం. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు కనుక మీరు ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. నమ్మకమైన వాడు, అందుకని మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు, పరిశుద్ధుడనై ఉన్నాడు. ప్రభువు నమ్మకమైన వాడు, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. మనము కూడా ఏం చేయాలి? పరిశుద్ధంగానే ప్రవర్తించాలి. చూపులో పరిశుద్ధత ఉండాలి, ప్రవర్తనలో పరిశుద్ధత ఉండాలి, మాటలో కూడా పరిశుద్ధత ఉండాలి. అలాగే క్రియలన్ని విషయాల్లో కూడా పరిశుద్ధత కలిగి ఉంది. ఎందుకంటే యేసు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధ దేవుడు. వాటిని మించినటువంటి పరిశుద్ధుడు మరొకరు ఎవరూ లేరు. లోకములో ఆయనే పరిశుద్ధుడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13:6లో ఏముందంటే, దుర్నీతి విషయమై సంతోషించక సత్యమందు సంతోషించువాడు ధన్యుడు. దుర్నీతి విషయమై సంతోషించకూడదంట. దేని మనం సంతోషించాలి? సత్యమందు సంతోషించాలి. కీర్తన 143 10వ అధ్యాయంలో, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము తండ్రి. ప్రార్థించాలి, దేవుడిని అడగాలి. కీర్తన గ్రంథం 143లో 10 ఏమనుంది? నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము తండ్రి అని మనం ప్రభుని బ్రతిమలాడుకోవాలి. కీర్తన 31:19లో, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాసించిన మేలు గొప్పది. దేవుని కుమారుడైన ప్రభువైన యేసుస్వామి వారు మన కొరకు గొప్ప మేలు దాసి ఉంచాడు. ఆ మేలు ఏంటో భూలోకంలో అంతగా తెలియదండి. మరెప్పుడు ప్రభు యొక్క రెండవ రాకడలో ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన బూరధ్వని శబ్దం వినగానే, ఎవరైతే మనము పరిశుద్ధముగా వాక్యానుసారంగా జీవిస్తూ ఆయనకు అంగీకారమైన క్రియలు మనం చేస్తూ ఉంటామో, ఆ బూరధ్వని శబ్దము వారికి మాత్రమే వినబడుతుంది, మరి ఎవ్వరికీ వినబడదు. వినబడిన వారు ఏమవుతారు? వెంటనే ఎత్తబడతారనమాట. ఎలా వినబడుతుంది అది? ఆత్మయు పెండ్లి కుమార్తెయు ఇక్కడికి ఎక్కురమ్ము. ఆత్మయు పెండ్లి కుమార్తె ఇక్కడికి ఎక్కురమ్ము. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తీసుకుని వెళ్తాడు. కాబట్టి యాకోబు పత్రిక 4:10లో, ప్రభువు దృష్టికి మిమ్ములు మీరు తగ్గించుకొనుడి, అప్పుడు మీరు హెచ్చింపబడుదురు. దేవుని దృష్టికి మనము తగ్గించుకోవాలి. ఎప్పుడైతే మనము తగ్గించుకుంటామో అప్పుడు మనము హెచ్చింపబడతాం. మనము తగ్గింపబడాలి, ఆయన హెచ్చింపబడాలి. వాక్యానుసారంగా ఉండే మనకు ప్రయోజనాలు ఏంటో తెలుసా? ప్రస్తుతం లోకంలో శ్రమలు వస్తాయి. మనం ఎప్పుడైతే వాక్యానుసారంగా బ్రతుకుతామో, వాక్యంను నెరవేరుతామో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో, దుష్టుడు మనల్ని శోధిస్తాడు, చాలా భయంకరంగా శోధిస్తాడు. కానీ మనకే లాభం. కొన్ని రోజులు శోధించి, కొంతకాలం శోధించిన తర్వాత వారికి విడుదల కలుగుతుంది. యేసు ప్రభువారు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాల నుంచి కలిసి చూస్తే, క్రీస్తు యొక్క శ్రమలు మీ యందు ఎలాగా విస్తరించుచున్నాయో, ఆ శ్రమలు ఎవరి? క్రీస్తు యొక్క శ్రమలు మీ యందు ఎలా విస్తరించుచున్నాయో, శ్రమలతో పాటు ఆదరణ కూడా విస్తరిస్తుందంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆదరణ విస్తరిస్తుంది. ఆయన ఒక శ్రమను మాత్రమే అనుమతించడు, ఆదరణ కూడా అనుమతిస్తాడు. ఆయన ఆదరణ మనకు లేకపోతే ఏ ఒక్క శ్రమ కూడా మనము భరించలేము, వాటిని జయించలేము. నా చెప్పాను కదా, ఆత్మయు పెండ్లి కుమార్తె ఇక్కడికి ఎక్కిరమ్ము. భూలోకములు ప్రస్తుతానికి పరిశుద్ధాత్మ దేవుడు నలుమూలలా కూడా పరిచర్య చేస్తున్నాడు. ఆయన తన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరిని కూడా సార్వత్రిక సంఘముగా ఏకము చేసి, ఈ యొక్క సార్వత్రిక సంఘం అంటే పెండ్లి కుమార్తె, తన ప్రియుని కొరకు అలంకరింపబడినటువంటి పెండ్లి కుమార్తె. చాలామంది అలంకరించుకుంటారు. ఈ భూ సంబంధమైన అలంకరణ గొప్ప కాదు. అందుకని నగలు పెట్టుకోకుండా, అవి పెట్టుకోకుండా నేను అన్ను. కారణం ఏంటో తెలుసా? ఏదైనా అంతే తిరుగుబాటు మాటలు వస్తున్నాయి. ఆత్మీయ అలంకరణ కావాలి, ఆత్మీయ సౌందర్యం కావాలి, ఆత్మీయ వస్త్రం ధరించాలి. కాబట్టి ఆ ఆత్మీయ అలంకరణ అంటే ప్రభు యొక్క ప్రేమలో మనం ఎదుగుతూ, సత్యమును చేతపట్టి, సత్యమును ప్రేమించి, మరి నీతిగా మనం నడుచుకున్నప్పుడు, పరిశుద్ధమైన ప్రవర్తన మనలో ఉన్నప్పుడు ఆత్మీయ అలంకరణ సౌందర్యం మనకు కలుగుతుంది. అందుకనే ఆత్మీయ అలంకరణ సౌందర్యం కావాలి.
అది పెండ్లి కుమార్తె యొక్క అనుభవంలోనికి రావాలి. పెండ్లి కుమార్తె యొక్క అనుభవంలోనికి రావాలి. పెండ్లి కుమార్తె యొక్క వరుసలోనికి రావాలి. చాలామంది అనుకుంటారు కదా, అమ్మాయికి వయసు వచ్చింది, పెండ్లి చేద్దామా అంటారు. అంటే ఈ అబ్బాయిని చేద్దామా, ఆ అబ్బాయిని చేద్దామా, ఆ అబ్బాయి వరుస కాదండి అంటారు. అంటే ఇప్పుడు మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పెండ్లి కుమారుడిగా మధ్యాకాశానికి వస్తున్నాడు కాబట్టి మనం వరుసలోనికి రావాలి. ఏ వరుసలోనికి రావాలి? పెండ్లి వరుసలోనికి రావాలి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అనే ఆయన పెండ్లి నిమిత్తమైన వరుసలోనికి మనం రావాలి. పెండ్లి వస్త్రాన్ని మనం ధరించాలి. పెండ్లి ఆభరణలతో మనం అలంకరింపబడి ప్రభువు కొరకు ఎదురు చూస్తుండాలి. మన ప్రియుడు ఆ స్వరము మనం వినాలి. స్వరము వింటేనే కదా మనం ఎత్తబడేది. ఈ మధ్యకాలంలో చాలామంది కూడా పరిశుద్ధాత్మ సహవాసం లేదు, పరిశుద్ధాత్మను ఒప్పుకోవట్లేదు. స్తుతులు, స్తోత్రాలు, హల్లెలూయా అని చెప్పడానికి చాలా బాధ కలిగిపోతుందండి. నేను అంటున్నాను, లక్షల మంది సంఘాలకు వస్తున్నారు, వేల మంది వస్తున్నారు. ప్రయోజనం ఏంటంట? జనాలు చూసి తృప్తి పడిపోవటం కాదు. పరిశుద్ధాత్మ అనుభవం మందిరంలో ఉందా లేదా? నీ పరిచర్య పరిశుద్ధాత్మ అనుభవానికి తగినట్లుగా ఉందా? పరిశుద్ధాత్మ వరమును నువ్వు పొందావా? పరిశుద్ధాత్మ అభిషేకం నీపై ఉందా? నీ సంఘంలో పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తున్నాడా? అసలు పరిశుద్ధాత్మని నువ్వు ఎరగకపోతే ఇంకెలాగా? ఆ స్తుతులు స్తోత్రాలు చేయాలంటే అది ఏదో పెద్ద బాధ కింద అయిపోతుంది. బైబిల్లో ఉన్నాయే కదా, స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుచుచున్నాడు, వాడు తనకి రక్షణ మార్గమును కనుపరుచుకుంటున్నాడు, సిద్ధపరుచుకుంటున్నాడంట. స్తుతియాగం చేయవాడు నన్ను మహిమపరుచుతున్నాడండి. ఈ స్తుతియాగం చేయటంలో తప్పేముంది? బైబిల్లో స్తుతులు ఉన్నాయి, స్తోత్రాలు ఉన్నాయి, హల్లెలూయా స్తోత్రములు ఉన్నాయి కదా. మరి స్తుతి స్తోత్రములు చెప్పడానికి ఎందుకు మీరు వెనకాడిపోతున్నారు? సాతాను మీ హృదయాలను ఎందుకు ఆ కఠినత్వాన్ని కలిగి చేస్తున్నాడు? నిజంగా చెప్తున్నాను, మీ ఆత్మీయ జీవితాల్లో స్తుతి స్తోత్రములు చెప్పకపోతే పరిశుద్ధాత్మతో మీకు సహవాసం ఉండదు. నువ్వు ఎప్పుడైతే స్తుతి స్తోత్రాలు చెప్తూ తండ్రిని కుమారుని పరిశుద్ధాత్మలో మహిమ పరుస్తావో ప్రభావం నీ మీదకు దిగి వస్తుంది. సొలొమోను రాజు ప్రార్థన చేస్తూ ఉంటే 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయంలో ఏమొచ్చింది? ప్రభావం దిగి వచ్చేసిందంట, మహిమ దిగి వచ్చిందంట. యాజకులు చూసి చూడలేక పారిపోయారంట. ఎంత శక్తివంతమైన ప్రభావం అండి, ఎంత మహిమ దిగి వచ్చిందండి. ఈనాడు మహిమ కావాలి నీకు. ప్రతి మనిషి మీద దేవుని మహిమ ఉండాలి. ప్రభావం చేత నువ్వు నింపబడాలి. నీ పరిచర్యలో పరిశుద్ధాత్మ ప్రభావం ఉండాలి, పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలి, పరిశుద్ధాత్మ ప్రవచనం ఉండాలి, పరిశుద్ధాత్మ శక్తి చేత అంధకార శక్తులతో యుద్ధం చేయాలి, వ్యాధి రోగములతో యుద్ధం చేయాలండి. నేను వెళ్ళే ప్రాంతంలో భయంకరమైన దురాత్మలు పట్టుకొని పీడిస్తూ ఉంటాయి. ఆ లంబాడే వాళ్ళని, చించోళ్ళని, ఇంకా ఆ క్రైస్తవులను కూడా మందిరంలో తీసుకొస్తారు. వారి చేతులు వేసి ప్రార్థన చేసిన తర్వాత పడిపోయారు. నేను దయ్యాన్ని వెలగొట్టేశానని నేను గర్వించకూడదు. అంటే పరిశుద్ధాత్మ అనుభవం, పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ అభిషేకం మన మీద ఉన్నప్పుడు దుష్టాత్మలు మనకు లోబడుతూ ఉంటాయి. ఆయనను అపోస్తలుని పౌలు గారు ఏమన్నాడు? ఆయనంత ప్రార్థనాపరుడై ఉండి కూడా ఏమన్నాడు? నా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి, నేను ప్రార్థనాపరుడిని, నాకు అనేక వరాలు ఉన్నాయని చెప్పి అనుకోవటం కాదు, మన కోసం కూడా ప్రార్థన చేయమని సంఘాలని అనేక మందిని వేడుకుంటూ ఉండాలి. మనమందరము ఈ విధముగా ప్రభు యొక్క ఆత్మలో ముందుకు వెళ్ళిపోవాలి. కాబట్టి నేను చెప్పినటువంటి వాక్యాన్ని గుర్తుంచుకోండి. ఏమని చెప్పాను? 1 పేతురు 1:16 మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన దగ్గర మనం నమ్మకంగా బ్రతకాలి. అబద్ధాలు ఆడకూడదు, మోసం చేయకూడదు, లేని వార్త పలకకూడదు, అగౌర్యంగా ఉండకూడదు, అవమానపరచకూడదు, క్షమాపణ హృదయం కలిగి ఉండాలి. నీవు ఇతరులను ప్రేమించాలి. మనమందరం ఒక్క తండ్రి బిడ్డలమని తెలుసుకుని ప్రేమయందు వేరు పారిన వారిమై ఉండాలి. ఆ విధమైన భక్తి మనం చేయాలన్నమాట. అతి త్వరలో ప్రభు వచ్చేస్తున్నాడు. మన కొరకు ప్రాణం పెట్టి రక్తం కాచి దెబ్బలు తిని అవమానాలు పడి పునరుద్ధానుడై వెళ్ళిపోయిన పెండ్లి కుమారుడైన యేసు స్వామి వారు మధ్యాకాశానికి అతి త్వరగా వస్తున్నాడు. ఆత్మయు పెండ్లి కుమార్తె ఇక్కడికి రమ్ము. పరిశుద్ధాత్మతో నీకు అనుభవం ఉండాలి, పరిశుద్ధాత్మతో నీకు సహవాసం ఉండాలి, పరిశుద్ధాత్మ వరాలను పొందుకోవాలి, అభిషేకంతో నువ్వు నింపబడాలి, పరిశుద్ధాత్మ దర్శనాలు నీకు ఉండాలి, పరిశుద్ధాత్మ సహవాసం నీకు ఉండాలి. అప్పుడు నీకు ఆ స్వరం వినబడుతుంది. నీకు ఆ స్వరం వినబడకపోతే నువ్వెత్తబడవు, ఇక్కడే ఉండిపోతావు. అంత్యక్రీస్తు పాలనలో మహాశ్రమలకు గురైపోతావు. జాగ్రత్త. అయితే ఈ వాక్యం చూస్తూ సబ్స్క్రైబ్ చేయండి. ఆమేన్.